ప్రైజ్ ద లార్డ్. అలసిన వాణ్ణి కూరడించు మాటలు సహోదరు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. జూలై 3వ తారీఖు. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కనులు తెరువుము. కీర్తనలు 119:18. మత్తయి 1వ అధ్యాయం 20 నుండి 25లలో యోసేపునకు స్వప్నములో దేవదూత కనబడుటను చూచుచున్నాము. తనకు ప్రదానము చేయబడిన మరియా గర్భవతి అను సమాచారము యోసేపునకు అందినది. అతడు ఆశ్చర్యపడి ఆమెను రహస్యముగా విడనాడ ఉద్దేశించెను. ఏ మానవుడినను యోసేపు తలంచినట్లు తలచియుండును. ప్రపంచంలో చరిత్రలోనే కన్యక గర్భవతి అవుట అను విషయము వినబడలేదు. యోసేపు మిక్కిలి బాధపడెను, నిరుత్సాహపడెను. అందువలననే దేవుడు అది ఏ విధముగా జరిగినదో తెలియచేయుటకు దూతను పంపెను. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలనే కలిగినది. ఏ మానవుడు కూడా బిడ్డ పరిశుద్ధాత్మ వలన ఏర్పడేనని యోసేపును ఒప్పించ కలిగి ఉండేది కాదు. అదేవిధముగా రక్షణ వర్తమానము కూడా ఏ మానవుడును గ్రహించలేడు. మానవుడు వివరించుటకు ప్రయత్నించవచ్చును కానీ అది అతనికి సాధ్యము కాదు. అది ఆత్మానుభవము చేతనే వివేచింపదగను. 1 కొరింథీ 2వ అధ్యాయము 14వ. మానవుడు తన సహజ సిద్ధమైన జ్ఞానముతో దేవుని విషయంలో అర్థం చేసుకొనలేడు, గ్రహించలేడు. ఒక వ్యక్తి ఎంత జ్ఞానము గలవాడైనప్పటికీ ఆత్మీయ విషయములు ఏ వ్యక్తికి కూడా అంత సులభముగా అర్థము కావు. అదే తలంపు రోమా 8వ అధ్యాయము 5 నుంచి 7 పేర్కొనబడినది. సామాన్యమైన మానవునికి మనస్సు రక్షణను గురించిన దైవిక సత్యమును గ్రహించలేదు, అర్థము చేసుకొనలేదు. లేఖనములను అర్థము చేసుకొనుటకు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును మరలా మనము కోరుకొనవలెను. అందువలననే వర్తమానము ఇవ్వకముందు ప్రార్థించదము, వర్తమానం ఇచ్చిన తర్వాత కూడా ప్రార్థించదము, మరియు ఇంటి వద్ద అనేక పర్యాయములు ప్రార్థన చేయదము. ఒకవేళ ఒక వ్యక్తి దినమంతా బైబిల్ చదువుచుండవచ్చును, గ్రంథాలయములందు మంచి పుస్తకములను కూడా సంప్రదించవచ్చును. మనము వర్తమానం ఇవ్వకముందు తగినంత ప్రార్థించిన ఎడల ప్రతి ఒక్కరి ఈ వర్తమానంలో జీవము లేదు, అది కేవలం వట్టి మాటలు మాత్రమే అని వెంటనే గ్రహించుదురు. బోధకుడు తగినంతగా ప్రార్థించిన ఎడల అప్పుడు వారు నూతన జీవమును చూడగలరు. బైబిల్ను మనము అనేక పర్యాయంలో చదివినప్పటికీ మానవ జ్ఞానంతో అది అర్థము కాదు. మనము దేవుని వాక్యము చదివినప్పుడు ప్రతి సమయంలో ప్రతి దినమున మనం అభిషేకము అవసరమై ఉన్నది. గొప్ప విద్వాంసులు సమస్తమును ఎరిగిన వారైనప్పటికీ బైబిల్ను గురించి అనుమానములను తీసుకొని వచ్చెదరు. వారు బైబిల్ నందలి ఈ భాగం నిజము కాదు, ఆ భాగం నిజము కాదు అని అందరు. ఆ విధముగా వారు చెప్పుచుందరు, కానీ వారు బుద్ధిహీనులు. ఈ విషయములన్నీ పరిశుద్ధాత్మచేత ప్రవచింపబడినవి వారు ఎరుగరు. సామాన్యమైన మేధాశక్తితో అవి అర్థము కావు. ధర్మశాస్త్రం బోధించబడినప్పటికీ పరిశుద్ధాత్మ సహాయం లేకుండా అతడు అర్థము చేసుకొనలేడు. లేఖనములను చదవటం వలన మాత్రమే మనము ఆత్మీయ స్థితిని పొందలేము. మన ఆంతర్యంలో పరిశుద్ధాత్మ పనిచేయుట అనున్నది మన జీవితంలో ఎంతో అవసరమై ఉన్నది. ప్రభువా, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువుము అని మరలా మనము ప్రార్థించిన ఎడల, ఎందుకనగా ఇది దేవుని వాక్యము, మనుషుని మాటలు కావు. మన సామాన్యమైన సహజ సిద్ధమైన కలుషితమైన మనస్సుతో అర్థము చేసుకునలేము. నీ మానవ జ్ఞానము నిన్ను మోసగించనీయకుము.